ఒక ఫంక్షన్ తీసుకున్నాను. ఆ ఫంక్షన్‌ని నేను డైరెక్ట్‌గా కాల్ చేయట్లే. అంటే ఇలా రాస్తే ఆ ఫంక్షన్ ఇమ్మీడియేట్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కానీ నాకు సమ్ డ్యూరేషన్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి సెట్ టైమ్ ఔట్ అనే ఫంక్షన్‌కి ఫస్ట్ ఇన్‌పుట్ కింద విష్ అనే ఫంక్షన్ నేమ్‌ని, తర్వాత ఈ ఫంక్షన్ ఎంత డ్యూరేషన్ తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి సెకండ్ ఇన్‌పుట్ కింద ఒక నంబర్‌నిచ్చా. ఈ వాల్యూ మిల్లీ సెకండ్స్ కింద ట్రీట్ చేస్తుంది. నేను 2000 ఇచ్చానంటే 2 సెకండ్స్ తర్వాత విష్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి. రన్ చేస్తే అవుట్‌పుట్ అనేది ఏమి రావట్లే. ఎందుకంటే నేను ఈ లైన్ రాసాను క్లియర్ టైమ్ ఔట్ అని. ఒకసారి నేను దాన్ని కామెంట్ చేస్తున్నా. అప్పుడు 2 సెకండ్స్ తర్వాత ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి దాంట్లో ఏ కోడ్ ఉంటే అది మనకి అవుట్‌పుట్ కింద వస్తుంది. సో, ఈ లైన్ రాయడం ద్వారా ఎందుకు అవుట్‌పుట్ అనేది రావట్లేదు అనంటే సెట్ టైమ్ ఔట్ అనే ఫంక్షన్ మనకొక ఐడీని రిటర్న్ చేస్తుందనమాట. ఆ ఐడీని బేస్ చేసుకొని అది ఏదైతే సమ్ డ్యూరేషన్ తర్వాత జరగాలనుకుంటున్నామో దాన్ని మనము స్టాప్ చేసేయొచ్చు. కాన్సెల్ చేసేయొచ్చు. ఎలా అంటే క్లియర్ టైమ్ ఔట్ అనే ఒక ఫంక్షన్‌కి ఆ రిఫరెన్స్‌ని ఇస్తే సరిపోతుంది. అప్పుడు మనకి 2000 మిల్లీ సెకండ్స్ తర్వాత ఇది జరగాలని ఇచ్చాం కదా! అది జరగకుండా స్టాప్ చేసేస్తుందనమాట.